సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'టీఎల్‌వి ప్రసాద్' గారు అంటే ఫిల్మ్ డైరెక్టర్, టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్. అంతకుముందు సినిమాలు చేసేవారు 90స్ టైమ్‌లో. సో, ఆయన గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్. ఆయన్ని 2 బాలకృష్ణ గారి సినిమాల నుంచి, ఒక చిరంజీవి గారి సినిమా నుంచి కావాలనే తప్పించేశారు అని చెప్పేసి అంటే ఎన్టీ రామారావు గారి వజ్రోత్సవ ఈవెంట్ నడుస్తుంది గదా! ఈ నేపథ్యంలో ఆయన గురించి ఒక చర్చ అయితే వచ్చింది సార్. మరి ఎందుకు ఆయన్ని బాలకృష్ణ గారి, చిరంజీవి గారి సినిమాల నుంచి తప్పించే అవకాశం వచ్చింది? మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఏం జరిగిందప్పుడు? అంటే తాతినేని లక్ష్మీ వరప్రసాద్ ఆయన పేరు. హ్మ్. ఈ లక్ష్మీ వరప్రసాదరావు అనే పేరుతో ఒక డైరెక్టర్ ఉన్నాడు ఇండస్ట్రీలో. ఆయనే ఎల్వి ప్రసాద్. ఎల్వి ప్రసాద్ గారి ఇంటి పేరు అక్కినేని అని చాలా మందికి తెలియదు. ఆయన అక్కినేని లక్ష్మీ వరప్రసాద్. కాకపోతే ఆయన బాంబే నుంచి చెన్నై వచ్చాడు ఆయన. బాంబేలో ఆయన్ని ఎల్వి అని పిలవటం అలవాటు. ఆ అలవాటు చొప్పున ఆ అక్కినేని అనేది పక్కకి వెళ్ళిపోయి ఎల్వి ప్రసాద్గా స్థిరపడ్డాడు ఆయన. హ్మ్. ఆయన అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ అనేది మర్చిపోయి ఎల్ అనేది ఆయన ఇంటి పేరేమో అనుకుంటారు చాలామంది. అది తప్పు. ఆయన ఇంటి పేరు అక్కినేని. అంటే అక్కినేని నాగేశ్వరరావు కన్నా చాలా ముందే అక్కినేని ఇంటి పేరుతో ఒక సినిమా మనిషి ఉన్నాడు అక్కడ. పైగా ఆయన డైరెక్షన్లో నాగేశ్వరరావు గారు చాలా సినిమాలు నటించాడు ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో. ఇలా ఈ లక్ష్మీ వరప్రసాదరావు అనే పేరు ఈ తాతినేని టిఎల్వి ప్రసాద్కి పెట్టడం వెనకాల ఈ టిఎల్వి ప్రసాద్ గారి తండ్రి గారు తాతినేని ప్రకాశ్రావు. ఆయన ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్. ఎల్వి ప్రసాద్ గారి ద్వారానే సినిమాల్లోకి ప్రవేశించాడు ఆయన. ఎన్టీఆర్ కంటే కొంచెం ముందు జరిగింది అది. ఈయన కమ్యూనిస్ట్ పార్టీతో ఉండేవాడు. తాతినేని ప్రకాశ్రావు గారు కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలతో ఉన్నాడు ఆయన. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం వారి గ్రామం. కపిలేశ్వరపురంలో చాలామంది ఆ రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల ఒక కొంత డ్రైవ్ ఉంది అక్కడి నుంచి. అందులో భాగంగా ఈయన కూడా ఆ రోజున కమ్యూనిస్టు రాజకీయాలకి కేంద్రంగా ఉండేది విజయవాడ ఇవన్నీ. ఇలా మొదలైన ప్రయాణం అయింది. ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ పోరాట విరమణ, తర్వాత ప్రజానాట్య మండలిలో ఉన్నటువంటి చాలామంది కళాకారులు ఏం చేయాలో అర్థం కాక సినిమా పరిశ్రమ వైపు డ్రైవ్ అయ్యారు. ఇలా చాలామంది వచ్చారు. కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి ఒక వెల్లువలాగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన వాళ్ళు కనిపిస్తారు. అందులో తాతినేని ప్రకాశ్రావు గారు మొదటి తరానికి చెందినవాడు. అదే టైంలో ఆయనతో కలిసి కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసి ఆయనకి అక్కడ సహచరుడే. ఆయన కూడా సినిమాల్లోకి వచ్చాడు. ఆయన వీరమాచినేని మధుసూదన్ రావు గారు, వి మధుసూదన్ రావు అనే పేరుతో అనేక హిట్ సినిమాలు తీశాడు ఆయన. విక్టరీ మధుసూదన్ రావు అంటారు ఆయన. అత్యధిక శతదినోత్సవ చిత్రాలు ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన ఇప్పటికీ. కాబట్టి వి మధుసూదన్ రావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారు వీళ్ళందరూ కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చారు. ఈయన విజయవాడ దుర్గా కళామందిరంలో ఎల్వి ప్రసాద్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి, నేను సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నాను, మీ దగ్గర పని చేయాలనుకుంటున్నాను అని వెళ్ళాడు అక్కడికి, మెడ్రాస్. వెళ్ళి రిపబ్లిక్ గార్డెన్స్లో ఉండేవాడు ఆయన కూడా. అక్కడే ఒక రూమ్ తీసుకుని అదే రూమ్లో ఎన్టీఆర్ చేరాడు తర్వాత మనదేశం సినిమాకి మెడ్రాస్ వెళ్ళినప్పుడు. ఆయన మనదేశం కోసం ఆడిషన్స్కి ముందు ఫోటోలు పంపించారు. ఆ ఫోటోలు చూసే ఆయన మీద మనసు పడ్డాడు బిఏ సుబ్బారావు గారు. ఏది ఎల్వి ప్రసాద్ గారి ఆఫీస్లో ఎన్టీఆర్ ఫోటోలు చూసి నేను వెతుకుతున్న హీరో ఇతనే అని బిఏ సుబ్బారావు గారు అనుకుని పల్లెటూరు పిల్లలో క్యారెక్టర్కి ఎన్టీఆర్ని ఓకే చేసేసుకున్నాడు మనసులో ఆయన. ఆయన వచ్చి, నువ్వు ఆ సినిమా కంటే అది ఇంకా టైం ఉంది, అది పైగా మామూలు ఏదో క్యారెక్టర్ చేస్తున్నావు అంతే, నా సినిమాలో నేను హీరో క్యారెక్టర్ ఇస్తాను రమ్మని చెప్పి బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ని అటువైపు డ్రైవ్ చేశాడు. కానీ అనుకోకుండా వేరే టెక్నికల్ ఇష్యూస్ ఆ సినిమా కొంచెం డిలే అయింది. ఆయన మనదేశం సినిమాలో పోలీస్ పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకి తాతినేని ప్రకాశ్రావు గారు అసిస్టెంటు. ఆ తర్వాత ఆయన
తన కమ్యూనిస్టు ఉద్యమ సహచరులతో కలిసి పల్లెటూరు అని ఒక సినిమా తీశాడు, పీపుల్స్ థియేటర్ అనే పేరుతో. ఉమ్, చేసినప్పుడు మా భూమి నాటకం ద్వారా తెలుగు ప్రేక్షకులకి, అంటే రెండు తెలుగు రాష్ట్రాలుగా ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలే, నిజాం స్టేటు అలాగే ఆంధ్ర స్టేటు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్ అయినటువంటి మా భూమి నాటకం రచయితలు సుంకరా వాసిరెడ్డి వాళ్ళు రాసినటువంటి కథతోనే పల్లెటూరు అనే సినిమా తాతినేని ప్రకాశ్రావు గారు ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా అది. ఓకే. ఆ సినిమాలో ఎన్టీఆర్ హీరో. అలాగే ఎన్టీ రామారావు గారు తన సొంత బ్యానర్ ఉండాలి, నటుడిగా తనకు కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఆ కోరికలు తీర్చుకోవటం కోసం ఆయన సొంత బ్యానర్ ప్రారంభించారు, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే పేరుతో. ఉమ్, ఆ బ్యానర్లో ప్రారంభ చిత్రం పిచ్చి పుల్లయ్యకి డైరెక్టర్ మళ్ళీ తాతినేని ప్రకాశ్రావు గారు. అలా ఎన్టీఆర్ సొంత బ్యానర్లో మొదటి సినిమాకి తాతినేని ప్రకాశ్రావు డైరెక్టరు, తాతినేని ప్రకాశ్రావు గారు డైరెక్ట్ చేసిన మొదటి సినిమాలో ఎన్టీఆర్ హీరో. వీళ్ళిద్దరూ రూమ్మేట్స్. ఆయన రూమ్లోనే ఈయన చేరాడు ఎన్టీఆర్. టీవీ రాజు గారు అక్కడే ఉండేవాడు, ఎస్వి రంగారావు గారు కొంతకాలం వీళ్ళతోనే ఉన్నాడు. ఉమ్, వీళ్ళందరూ రెగ్యులర్గా సెకండ్ షోలకు వెళ్ళేవాళ్ళు, ఎన్టీ రామారావు గారు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఆయన రూమ్లోనే ఉండి ఆయనకి ఎర్లీ మార్నింగ్ లేవటం అనే ప్రోగ్రాం అప్పటి నుంచి ఉండేది. ఓకే. అందుకని ఎర్లీగా పడుకోవటం కోసం ఆయన వీళ్ళతో ఎక్కువ తిరిగేవాడు కాదు. ఇలా వాళ్ళ బంధం కొనసాగి ఆయన తీసిన చాలా సినిమాల్లో, అంటే ఆయన సొంత సినిమాలు తీశాడు ప్రకాశ్రావు గారు. ఆయన బ్యానర్లో కూడా చాలా సినిమాల్లో ఎన్టీ రామారావు గారే హీరో. చివరికి తన కుమారుణ్ణి డైరెక్టర్ని చేయాలి అనుకున్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారితో సినిమా చేస్తాను అని అడిగాడు టిఎల్వి ప్రసాద్. ఉమ్, ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను మీతో సినిమా చేయాలనుకుంటున్నాను. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కొద్దీ టిఎల్వి ప్రసాద్ ఎన్టీఆర్ని మామయ్య అని పిలిచేవాడు. అలా వెళ్ళి అడిగాడు ఆయన, మీతో సినిమా చేయాలనుకుంటున్నానంటే నువ్వు ఒక కథ డిజైన్ చేసుకో, నేను చేస్తాను అన్నాడు ఆయన. అన్నాడు కానీ ప్రకాశ్రావు గారికి డౌట్ ఉంది, అంటే ఒకేసారి ఎన్టీఆర్ని హ్యాండిల్ చేయగలడా, ముందు అనుభవం కోసం ఒక సినిమా చేయిద్దామని దాసరి గారి దగ్గర ఏదో కథ ఉంటే అది తీసుకుని కుడియడమైతే అనే సినిమా తీయించాడు. ఉమ్, నూతన్ ప్రసాద్ హీరో ఆ సినిమాలో. ఆ సినిమా బాగా ఆడింది. వీడు ఒక సినిమా తీసాడు, అది బాగానే ఆడింది, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు, మీరు డేట్స్ ఇస్తే సినిమా చేస్తాం అని ఎన్టీఆర్తో డేట్స్ ఇప్పించాడు ఆయన ప్రకాశ్రావు గారు. అదే ఛాలెంజ్ రాముడు అనే పేరుతో 80 జాన్యువరి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి చాలా భారీ ఓపెనింగ్స్తో రిలీజ్ అయింది ఆ సినిమా. అలాంటి ఛాలెంజ్ రాముడు డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్గా టిఎల్వి ప్రసాద్కి ఇండస్ట్రీలో ఒక బిగ్ డైరెక్టర్గా ప్రమోషన్ దొరికింది.